రైట్. తెలంగాణలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి సంబంధించి కుట్ర జరుగుతోందా? ఎందుకంటే రీసెంట్‌గా జరిగినటువంటి పరిణామాలన్నీ చూస్తుంటే అదే విధంగా అనిపిస్తుందని జనసేనకి సంబంధించినటువంటి కార్యకర్తలు, వేరే మహిళలు వాళ్ళందరూ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. రైట్. ప్రస్తుతం మనతో పాటు వేరే మహిళ సుజాత గారున్నారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద తెలంగాణలో జరుగుతున్నట్టు కుట్ర ఏంటి? ప్రస్తుతం అభిమానులు కార్యకర్తలుగా ఎందుకు మారాల్సొస్తోంది భారీ సంఖ్యలో కూడా? వారి మాటలోనే తెలుసుకుందాం. పవన్ కళ్యాణ్‌ని తెలంగాణలోకి రానివ్వం, వస్తే కొడతామని చాలామంది చాలా కామెంట్స్ చేస్తున్నారు. అయితే జనసేనని తెలంగాణలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు? పవన్ కళ్యాణ్‌కి ప్రాంతీయ భేదం అనేది ఉండదు, అందరూ సమానమే. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు కళ్ళ లాంటివని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మరి అలాంటి పవన్ కళ్యాణ్ మీద ఎలాంటి కుట్ర జరుగుతోంది? జనసేన ఎంత బలోపేతం కాబోతుంది రానున్న రోజుల్లో తెలంగాణలో? సుజాత్ గారి మాటలోనే విందాం. సుజాత్ గారు ఏం చెప్తారు? తెలంగాణలో గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదుర్కోలేక కొన్ని కుట్రలు చేసి కొంతమంది మేధావుల ముసుగులో ఆయన మీద బురద జల్లుతూ తెలంగాణ రానీయం, హైదరాబాద్లో రానీయం, అడుగు పెట్టనీయం అని చెప్పి రకరకాల మాటలు మాట్లాడడమే కాకుండా జర్నలిస్టులు అంటే మాకు సాధారణంగా చాలా అభిమానం. మాకు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా గౌరవం. ఎందుకంటే తెలంగాణలోనే నిజాం పరిపాలనలో, రజాకారుల పరిపాలనలో అప్పుడు ఆ దాడులను ఎదుర్కొని ఎంతోమంది చనిపోయిన జర్నలిస్టులు ఉన్నారు. కోడి రామకృష్ణ గారు, ఆయన నిజాంకి వ్యతిరేకంగా పోరాడి ఆ రోజుల్లో ఆయన రజాకారుల చేతిలో ఆయన మరణానికి గురయ్యారు. అలాగే షాబుల్లా ఖాన్ అనే ఒక ముస్లిం సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఆ రోజుల్లో ఉర్దూ దినపత్రిక పెట్టి నిజాం నిరంకుశ పాలనపై రచనలు చేస్తే ఆయన్ని చంపేశారు. అటువంటి జర్నలిస్టులు పుట్టిన నేల ఇది. ఎంతోమంది కళాకారులు పుట్టిన నేల ఇది. తెలంగాణ అంటేనే ఉద్యమ స్ఫూర్తి ఉన్న నేల. ఒక మంచికి ఎప్పుడూ కూడా పట్టం కట్టే నేల తెలంగాణ నేల. ఏది మంచు, ఏది చెడు అని తెలంగాణ ప్రజలకి చాలా విజ్ఞతతో గమనిస్తుంటారు, తెలివిగా గమనిస్తుంటారు. అటువంటి నేల మీద మీరు పవన్ కళ్యాణ్ గారి మీద కుట్రలు చేయడానికంటే మీకు ఎంత ధైర్యం? ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాజకీయాల్లో ఉండొచ్చు, 2008లో రాజకీయాల్లోకి రాలేదు. కానీ ఆయన అప్పట్లోనే తెలంగాణలో ఆదిలాబాద్ తాండాల్లో తాగునీరు లేకపోతే బోర్లు వేయించిన వ్యక్తి. అంటే ఇక్కడ ఒక విషయం, ప్రాంతాలకు అతీతంగా కూడా యువత ఆయన ఆదర్శంగా తీసుకుంటారు. ఆయన భావజాలం నచ్చి రాజకీయాలు రావాలని ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. కొన్ని వ్యాఖ్యలు చేసుకున్నటువంటి తర్వాత కూడా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఆయన వెనక్కి కూడా తీసుకున్న తర్వాత కూడా ఎందుకు ఇంతలా కుట్ర జరుగుతుంది? సార్, ఇక్కడ టాపిక్ ఎక్కడ మొదలైందంటే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక బేస్లెస్ ఎలిగేషన్స్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, నాదెండ్ల మనోహర్ గారు అమిత్ షా గారి దగ్గరికి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్టు చేయమన్నట్టు, అందుకు ఆయన నిరాకరించి పవన్ కళ్యాణ్ గారిని మందలించారు అని. ఇది ఎంత పెద్ద మాట అండి! అందులో ఇన్వాల్వ్ అయిన వ్యక్తులు చిన్న వ్యక్తుల, ఒకళ్ళు దేశాన్ని పరిపాలించే వ్యక్తులు, ఒకళ్ళు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వ్యక్తులు, ఏదో చిల్లర మళ్ళా రోడ్డు పక్కన తిరిగే వ్యక్తులు కాదు. అంతటి వ్యక్తుల మీద మీరు ఎలా అబాండాలు వేసేస్తారు? ఏదో అసలు దానికి ఆధారాలు ఏంటి అని అడిగాం మేము. ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఏమంటారు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండి, ఆర్టికల్ 19 అండి అంటారు. మరి అదే రాజ్యాంగం, అదే కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 19(2) కూడా ఇచ్చింది. ఏదైతే బేస్లెస్గా మీరు మాట్లాడేసి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కూడా కొన్ని హద్దులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయని చెప్పింది. మరి ఆర్టికల్ గురించి మీకు తెలీదా? అంటే మీకు కన్వీనియంట్గా మర్చిపోయారా? మీకు కావాల్సింది మాత్రమే వాడుకుంటారా? అలా కుదరదు కదా. రాజ్యాంగం 21 కూడా ఇచ్చింది. ఎవరైతే మన పరువు ప్రతిష్టలకు భంగం కల్పిస్తారో వాళ్ళ మీద న్యాయపరమైన చర్యలు తీసుకునే హక్కు కూడా రాజ్యాంగం ఇచ్చింది. దాని ప్రకారం జనసేన శ్రేణులకి హట్ అయ్యాం మేము ఖచ్చితంగా ఈ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి, తప్పు, లేదంటే మీ దగ్గర ఆధారాలు ఉంటే చూపించండి అన్నాం. అంతేగాని మేము వాళ్ళని బూతులు తిట్టలేదు, వాళ్ళ మీద దాడులు చేయలేదు. దానికి నాగేశ్వరరావు గారు బేషరతుగా నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను అన్నారు. అక్కడితో అయిపోయింది, వదిలేయండి ఈ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు ఎంతో మర్యాదగా చెప్పారు మా అందరికీ. కానీ దాని తర్వాత అసలైన రాజకీయం మొదలైంది తెలంగాణలో. దానికి కులం రంగు అంటించారు. దాని తర్వాత మేధావుల ముసుగులో కొంతమంది వచ్చి ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారు. తెలంగాణ వచ్చి ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా తెలంగాణ సెంటిమెంట్తో ఆడుకుని మీరు లైమ్ లైట్లో లేని వాళ్ళంతా లైమ్ లైట్లోకి రావడం కోసం ఈ తెలంగాణ వాదాన్ని తీసుకుని వస్తారా? తెలంగాణ ప్రజలు అంత గమనించరనుకుంటున్నారా మీ కుట్రలు? ఇంకెన్ని రోజులు తెలంగాణ ప్రజలు మనోభావాలు? భారీ స్థాయిలో కూడా చాలామంది అభిమానులు కార్యకర్తలుగా మారడానికి తెలంగాణలో పూనుకుంటున్నారు. జాయినింగ్స్ జరుగుతున్నాయి. ఆ సంఖ్య వందలు, వేలు, లక్షలు కాబోతుందా? జనసేన ఇంకా బలోపేతం కావడానికి మీరు ఏ విధంగా ముందుకు వెళ్తున్నారు?
సార్, తెలంగాణ గురించి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిందే తెలంగాణ గడ్డ మీద. మీరు ఆయన ప్రతి మీటింగు, ఈవెన్ ఆంధ్రాలో జరిగే సభల్లో కూడా చూడండి, తెలంగాణలో ఒక ఉద్యమ స్ఫూర్తి ఉంటుంది, వాళ్ళకి కుల మతాల భేదాలు లేవు, ఒక మాట మీద నిలబడతారు, తెలంగాణ ఉన్న స్ఫూర్తి చూసి మీరు నేర్చుకోండి అని ఆంధ్ర ప్రాంత ప్రజలకు చెప్తారు. అలానే ఆంధ్ర ప్రాంత ప్రజలు ఏమైనా నొచ్చుకున్నారా? లేదు కదా. మన వాళ్ళు ఓకే, వాళ్ళ దగ్గర ఒక మంచి ఉంటే మనం నేర్చుకోవాలని తీసుకున్నారు, ఒక పాజిటివ్గా తీసుకున్నారు. దాన్ని మీరు ఈరోజు తెలంగాణకు వ్యతిరేకాన్ని ఎలా ముద్ర వేస్తారు? ఈరోజు కొండగట్ట ఆలయానికి 35 కోట్ల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు శాంక్షన్ చేయించారు. నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాలు జరుగుతుంటే అక్కడ అది ఆపడానికి ఇద్దరు యువకులు పవన్ కళ్యాణ్ గారిని అప్రోచ్ అయ్యారు. ఈరోజు మాట్లాడుతున్న పాసం ఆయన దగ్గరికి, యాదగిరి గారి దగ్గరికి వెళ్ళలేదు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళలేదు, తులసి చంద్ర దగ్గరికి వెళ్ళలేదు, వీళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. ఎందుకంటే చిత్తశుద్ధి ఉన్న నాయకుడు ఈయన దగ్గరికి వెళ్తే పని అవుతుందని ప్రజలకు తెలుసు. సామాన్య ప్రజలు వచ్చారు, ఆ రోజు వచ్చారు, ఆ సమస్య సాల్వ్ అయ్యింది. అలాగే ఎన్నో సమస్యలు పవన్ కళ్యాణ్ గారి దగ్గరకు వచ్చినాయి, సాల్వ్ అయినాయి. ఈరోజు ఖమ్మంలో ఉన్న అనాథాశ్రమం, జీసస్ అనాథాశ్రమం, అది తెలంగాణదండి, ఆంధ్రాకు సంబంధించిందా? తెలంగాణది కదా. పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సాయం చేశారు? తెలంగాణలో వరదలు వస్తే కొన్ని కోట్లు ఇచ్చారు, కరోనా సమయంలో కోట్లు ఇచ్చారు. ఈ రోజు మాట్లాడుతున్న సోకాళ్ళు మేధావులు ఎవరన్నా ₹1 జేబులోంచి తీసి ఇచ్చారా? తెలంగాణ ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళు వీళ్ళంతా. పాసం యాదగిరి గారు తెలంగాణ వచ్చిన తర్వాత ₹1 కోటి క్యాష్, 500 గజాలు ఇంటి స్థలం ఆయన పొందారు తెలంగాణ గవర్నమెంట్ నుంచి. ఈరోజు అదే తెలంగాణ గవర్నమెంట్ మీద కనీసం మర్యాద లేకుండా ముఖ్యమంత్రి గారిని తిడతారు. సో ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళు కేవలం లైమ్ లైట్లోకి రావడం కోసం పవన్ కళ్యాణ్ గారిని అడ్డు పెట్టుకున్నారు అనే విషయం అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే అసలు ఇక్కడ ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి ఇష్యూ, పవన్ కళ్యాణ్ గారి ఇష్యూ కానీ, తెలంగాణ మనోభావాలు కానీ, తెలంగాణ ప్రజల ఇష్యూ లేనే లేదు. వాళ్ళని బలవంతంగా పట్టుకొచ్చి మీరు వాళ్ళ మీద ఆటలాడుకుంటారా? అంటే మీరు ఇదే భావంతో మీరు బాగుపడుతున్నారు తప్ప తెలంగాణ ప్రజలకు చేసింది ఏంటి? ఉద్యమకారులు ఇంతకుమంది ఉన్నారు, ఏ రోజన్నా వాళ్ళకు ₹1 సాయం చేశారా పాసం యాదగిరి గారు? మేము అడుగుతున్నాం ఆయన్ని. మీరు ఒక జర్నలిస్ట్ అంటున్నారు, జర్నలిస్ట్ అంటే మాకు ఎంతో గౌరవం ఉంది. మీరు మరి ఆ జర్నలిస్టులకే అవమానం కలిగేటట్టు, మీ తోటి జర్నలిస్టులు కూడా అవమానంతో బాధపడేటట్టు నిన్న మీరు పత్రికాముఖంగా వ్యాఖ్యలు చేశారు. ఒక జర్నలిస్ట్ అయ్యుండి మీరు సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా మాట్లాడారండి? సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి శీలం ఉండదన్నారు, తాగుబోతులు అన్నారు, తిరుగుబోతులు అన్నారు, వరదబోతులు అన్నారు. ఏంటండి ఆ మాటలు? ఒక జర్నలిస్ట్ మాట్లాడే మాటలేనివి. ఒక సినిమా ఇండస్ట్రీ ఉందండి. ఈరోజు ఎక్కడన్నా తెలుగు 2 రాష్ట్రాల్లో ఏదైనా కష్టం వస్తే ఫస్ట్ వచ్చి డొనేట్ చేసేది సినిమా ఇండస్ట్రీనే. కాబట్టి మరి వాళ్ళ కష్టం వాళ్ళు పడి ప్రజలకు కష్టం వస్తే వాళ్ళు డొనేట్ చేస్తున్నారు. వాళ్ళని మీరు ఎలా అంటారండి అన్ని మాటలు? మీకు అంటే మాత్రం కులం తీసుకొస్తారు, మరి మీరు ఒక మొత్తం ఇండస్ట్రీని మొత్తం మీరు ఒక అభాండం వేసేసారు. వాళ్ళకి మనోభావాలు ఉండవా? వాళ్ళకి ఆత్మగౌరవం దెబ్బతిన్నదా? ఎక్కడి నుంచో వచ్చిన కళాకారులను మీరు ఇదేనా గౌరవించేది? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు ఎంతోమంది తెలంగాణ కవులు రాసిన రచనల మీద పాటలు పాడిన వ్యక్తి. ఈరోజు ఆయన్ని అవమానిస్తే మీరు తెలంగాణ కవులను అవమానించినట్టు కాదా? గద్దర్ గారి గురించి అవమానించినట్టు కాదా? కాళోజీ గారు, దాశరథి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు ఎంతమంది కవితలు రాశారు. వాళ్ళు రాసిన పాటలే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడారు కదా. మీరు వాళ్ళని అవమానించినట్టు కదా. మీకు తెలంగాణ కవుల మీద గౌరవం ఉండదు, ఉద్యమకారుల మీద గౌరవం ఉండదు, ప్రభుత్వం మీద గౌరవం ఉండదు. ఏం మాట్లాడాలనుకుంటున్నారు? జర్నలిస్ట్ విలువలు ఏం పాటిస్తున్నారు మీరు? సో అది మొత్తం మీద తెలంగాణలో పవన్ కళ్యాణ్ మీద కుట్ర జరుగుతోంది. ఆ కుట్రని మేము ఖండించబోతున్నాం. 100,000 లక్షలుగా కూడా జనసేన అభిమానులు ప్రస్తుతం కార్యకర్తలుగా మారబోతున్నారు. జనసేన తెలంగాణలో బలోపేతం కాబోతోంది. ఈ సంకేతాలను మేము ఇస్తున్నామని వారు చెప్పకనే చెప్తున్నారు.